అదే ఆ రోజున ఆడియో ఫంక్షన్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో టీజర్లో రిలీజ్లో ఇట్ వాజ్ మచ్ టాక్డ్, అది కమ్బ్యాక్ టు, అది కమ్బ్యాక్ ఫిల్మ్ టు, అది కమ్బ్యాక్ ఫిల్మ్ టు అని. అసలు కమ్బ్యాక్ అంటే యూ నాట్ గాన్ ఎనీవేర్ టు కమ్బ్యాక్. అక్కడికి వెళ్ళలేదు కదా, యు ఆర్ వెరీ మచ్ ఇన్ ద ఇండస్ట్రీ. మైట్ బి 1 or 2 ఫిలిమ్స్ ఏవో ఇదేనంత మాత్రాన హౌ కెన్ ఇట్ బి టేకన్ యాజ్ ఎ కమ్బ్యాక్ అండ్ అట్ కెన్ ఇట్ బి అదేదో పెద్ద ఇదిలాగా ఒక మైనస్ లాగా మాట్లాడుకోవటం అనేది జరిగింది ఆ రోజున. ఇట్ సౌండెడ్ లైక్ దట్ బట్ యు ఆర్ వెరీ మచ్ హియర్. బట్ అయితే ఒక మోస్ట్ అవైటెడ్ ఫిలిం అనేటువంటిది మాత్రం ఇదే కదండి. యాక్చువల్లీ వాట్ ఆర్ యువర్ హోప్స్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం? చేయండి, ఎవ్రీ మూవీ 100% సిన్సియర్గానే చేస్తాను. సో ఏదైనా సరే నేను ఏ జానర్ అయినా సరే ఎనీథింగ్ ఐ గివ్ మై బెస్ట్. అట్ ది సేమ్ టైం అందరం కూడా ఎవరు కూడా కావాల్సిన ఈ సినిమా వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుందని ఎవరు చేయరు. అందరం హానెస్ట్గానే చేస్తాం, అంతా చేస్తాం. బట్ శంబాలాకి వచ్చేసరికి ఇట్ మేడ్ నాయిస్ బికాస్ కుదిరింది, అన్నీ కుదిరింది అంతే. ఈ సినిమాకి ఆ స్టోరీ దగ్గర నుంచి తన డైరెక్షను ఎవ్రీథింగ్ ఇట్ వర్క్డ్ అవుట్. అంటే వర్క్డ్ అవుట్ అండ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ జెన్జీకి ఈ జనరేషన్కి కావాల్సిన దాన్ని ఏమంటాం ఎలిమెంట్స్, థియేట్రికల్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి.